ఈ రోజు వీడియోలో ఆమ్ల పులిహోర రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ రైస్ తో పులిహోర రెసిపీని చేస్తున్నాను. రైస్ ని కుక్ చేసే ముందు అందులో రుచికి సరిపడా సాల్ట్ ను అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసి కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకున్న అన్నాన్ని కెరెట్ తో ఒకసారి కలుపుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నాన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ పులిహోర కోసం 6 దాకా మీడియం సైజులో ఉన్న ఉసిరికాయలను తీసుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అందులోనే రుచికి సరిపడా ఉప్పును అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసి కొంచెం కోర్సుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయిని పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు వేరుచెలుగులను వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసులు వేసుకోండి. అవి కొంచెం వేగాక 1 ఇంచ్ అల్లం తరుగును, అందులో 2 ఎండుమిర్చిని 6 పచ్చిమిర్చిని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని లైట్గా వేయించి నెక్స్ట్ ఇందులో చిటికెడు ఇంగువను యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకుని ఉసిరికాయ తొక్కును యాడ్ చేసుకొని ఒక 1 నిమిషం పాటు వేయించండి. అందులోనే ఫ్రై చేసిన పల్లీలను కూడా వేసుకొని అన్నాన్ని కలుపుకుంటే ఆమ్ల పులిహోర రెడీ.